అందరికీ నమస్తే అండి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ అంటే సింపుల్గా మన దేశంలో, మన రాష్ట్రంలో మనమే చూడండి, పెట్రోల్ రేట్లు పెరిగాయా, నిత్యావసరాల రేట్లు పెరిగాయా, ఇంటి ఖర్చులు పెరిగాయా, ఏది అనుకున్నది టైంకి దొరకట్లేదా? అన్నిటికీ పశ్చిమాసియా యుద్ధమే కదా కారణం. మనలాగానే ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. సో అందుకని ఆ యుద్ధం ముగియాలి అని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. కానీ ఆ యుద్ధం ఒక స్పష్టత లేదు, ఎప్పుడు ముగుస్తుందా అనేది ఒక స్పష్టత కూడా లేదు. ఎందుకంటే భిన్నమైన ప్రకటనలు వస్తున్నాయి, భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 4 రోజుల కిందట ఇరాన్ అండ్ అమెరికా అధ్యక్షుల మధ్య శాంతి ఒప్పందం జరిగింది, సంతకాలు కూడా చేశారు, దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. 60 రోజుల పాటు ఈ శాంతి ఒప్పందం అమల్లో ఉంటుంది, ఈ 60 రోజుల్లో దపదపాలుగా చర్చలు జరుపుతాము, సో పర్మనెంట్గా ఇంకా యుద్ధం అనేది ముగిసిన అధ్యాయమే అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత రోజు అంటే నిన్న ఇజ్రాయెల్ ఈ ఒప్పందంతో మాకేమీ సంబంధం లేదు, మేము లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తాము అని చెప్పి నిన్న మొత్తం దాడులు జరిపింది. నిన్న లెబనాన్ మీద ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 32 మంది మరణించారు. దీనికి నిరసనగా ఇరాన్ మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ హార్మూజ్ జలసంధి మూసేసింది. సో నిన్న జరిగిన పరిణామాలు చూడండి. అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ సంధి నిబంధనలను ఉల్లంఘిస్తూ లెబనాన్పై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రపంచ చమురు రవాణా కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ హార్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసేశారు. దీని చుట్టూనే యుద్ధం జరిగి దీనిదే ప్రధాన కీలక అంశంగా తీసుకొని శాంతి ఒప్పందం చేసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ హార్మూజ్ జలసంధి మూసారు. కేవలం 2 రోజులు మాత్రమే దాన్ని తెరిచుంచారు. ఈ 2 రోజుల్లో సుమారుగా ఒక 40 నౌకలు జలసంధి గుండా బయటకు వచ్చాయంట, మళ్ళీ నిన్న నుంచి మూసేశారు. సో ఇది మూసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ హెచ్చరిక మొదలుపెట్టాడు. మొత్తం మీద ఆయన ఈ యుద్ధం జరిగిన ఈ 4 నెలల్లో దాదాపుగా ఒక 50వ హెచ్చరిక అనుకోవచ్చు. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఇరాన్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ఈ 60 రోజుల శాంతి చర్చల సమయంలో జలసంధిలో ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని, ఒకవేళ శాంతి ఒప్పందం పూర్తిగా కుదరకపోతే భవిష్యత్తులో ఆ జలసంధి గుండా వెళ్లే నౌకలపై అమెరికా టోల్స్ విధిస్తుందని హెచ్చరించారు. అసలు ఇరాన్ ఎందుకు జలసంధి మళ్ళీ మూసేసింది? ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తోంది కాబట్టి. సో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఫస్ట్ ఎవరితో? ఇజ్రాయెల్ అధ్యక్షుడితో మాట్లాడాలి, నెతన్యాహుతో మాట్లాడాలి. కానీ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ మాట వినట్లేదు. ఆ కారణంగా అంటే ఎప్పుడైనా సరే 3 దేశాలు కూడా యుద్ధంలో ప్రత్యక్ష పాత్ర ఉన్నాయి కదా, కానీ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగితే ఎలా? 3వ దేశమేమో మాకు ఆ శాంతి ఒప్పందానికి సంబంధం లేదు, మా పని మేము చేస్తాం అని అంటే ఎలా? సో అదే ఇక్కడ అస్పష్టత అనమాట. సో దీని మరోవైపు అమెరికా సైన్యం కూడా జలసంధిపై ఇరాన్కు ఎలాంటి నియంత్రణ లేదని అమెరికా మిలిటరీ కూడా స్పష్టం చేసింది. నిన్న సుమారు 55 వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని, అంతర్జాతీయ జలాల్లో రక్షణ కోసం తమ సైన్యం సిద్ధంగా ఉందని అమెరికా సైన్యం. అంటే ఇరాన్ ఏమో హార్మూజ్ జలసంధిని మూసేసామని చెప్తోంది. అమెరికా సైన్యం ఏమో మేము ఇక్కడే ఉన్నాము, అసలు ఏ నౌక కూడా అసలు జలసంధి మూయడానికి వీల్లేదు, నౌకలు వెళ్ళొచ్చు అని చెప్తుంది. అంటే పరస్పర భిన్నమైన ప్రకటనలు అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గొడవలు ఇలా ఉండగా నిన్న సాయంత్రానికి ఒక క్లారిటీ ఏంటంటే, ఇరు పక్షాలు, ఇరాన్ ఏమో మొదట మా మీద లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, 32 మంది చనిపోయారు, కాబట్టి మేము ఇంకా శాంతి చర్చలు జరపం, యుద్ధం మీరు చేయండి మేము చేస్తాము, తేల్చుకుందామని ఇరాన్ మొదట ప్రకటించింది. మళ్ళీ నిన్న సాయంత్రానికి కాస్త మెత్తబడి ప్రస్తుతానికి ఇరాన్ తరపున ప్రతినిధులు కూడా స్విట్జర్లాండ్ బయలుదేరారు. బుధవారం ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరాన్ ప్రతినిధుల బృందం, అలాగే అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ టీం కూడా స్విట్జర్లాండ్ చేరుకున్నారు నిన్న సాయంత్రానికి. సో ఇలా ఉద్రిక్తతలు, ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు దౌత్యపరమైన చర్చలు, మరోవైపు ఒప్పందాలకు సంబంధించి అమల్లో ఉండడానికి వివిధ రకాల చర్చలు, మరోవైపు దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికలు, ఇవన్నీ కూడా అసలు ఏ క్షణం ఏం జరుగుద్దో, ఏ రోజు ఏ డెసిషన్ తీసుకుంటారో, ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడి చేస్తారో, అసలు యుద్ధం ముగిస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండట్లా. ఈవెన్ యుద్ధానికి కారణమైన, యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఆ 3 దేశాలకి కూడా ఎప్పుడు ఏం జరుగుద్దో క్లారిటీ ఉండట్లేదేమో బహుశా. థ్యాంక్ యూ.